పవన్ ఓ సినిమా చేస్తున్నాడు అంటేనే అది పెద్ద సెన్సేషన్. అలాంటిది పవర్ స్టార్ ఏకంగా ఒక పాట కూడా పాడుతున్నాడు అంటే అది ఇంకా పెద్ద సంచలనం అవుతుంది. ప్రస్తుతం కాటమరాయుడు విషయంలో ఇదే జరుగుతోంది. జానపద గీతాలను అందరూ మర్చిపోతున్న నేపథ్యంలో అటువంటి పాటలకు తన సినిమాలలో చోటు కలిగించి జానపద పాటలను తన అభిమానులకు దగ్గరగా తీసుకువెళ్లాడు పవర్ స్టార్. మొదటి నుండి జానపద సాహిత్యం అన్నా అలాంటి పాటలు అన్నా మంచి అభిరుచి ఉన్న పవన్ అవకాశం దొరికినప్పుడల్లా తన సినిమాలలో ఈ తరహా పాటలను పెట్టి యూత్ ను జోషులో పెడుతున్నాడు పవర్ స్టార్. ప్రస్తుతం కాటమరాయుడు మూవీలో కూడా ఒక జానపద పాటను పెట్టడానికి పవన్ లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాస్తే అనూప్ రూబెన్స్ పవన్ సలహాతో ఒక ఫోక్ టచ్ ఉన్న స్టైల్లో ఈ పాటను కంపోజ్ చేసినట్లు టాక్. ఇది ఇలా ఉండగా కాటమరాయుడు కోసం అనూప్ కొన్ని నెలల కిందటే ట్యూన్స్ రెడీ చేసిన అందులో 1-2 పాటలు ట్యూన్స్ పవన్ మార్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోక్ టచ్ ఉన్న పాట కూడా ఆ ఆడియోలో ఉందని లేటెస్ట్ సమాచారం. ప్రస్తుతం ఆడియోకు ఫైనల్ టచ్ ఇస్తున్న నేపథ్యంలో ఈ కొత్త ఫోక్ సాంగ్ జత చేరింది అని అంటున్నారు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.